వస్తారు వస్తారు మా పార్టీలో మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. అది మేము డిసైడ్ చేసుకుంటాం. అది మా పార్టీ కార్యక్రమం వేరు, ప్రజల కార్యక్రమం వేరు. ప్రజల అకాల వర్షాలు, అకాల ఇవి కరువులు, కాటకాలు, వాటికి పార్టీకి సంబంధం. అదే ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వచ్చినా సీజనల్ గా దానికి అటెండ్ అవ్వాల్సిందే. ఒక రాజకీయ పార్టీగా, బాధ్యత రాజకీయ పార్టీగా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇన్సిడెంట్కి వచ్చి ఆ పార్టీ ఆ ప్రాంతంలో నాయకులా, లేకపోతే జిల్లాల నాయకులా, లేకపోతే అగ్ర నాయకులా అనేది డిసైడ్ చేసుకుని వెళ్తుంటాం. అది చేయాలి. చేయకపోతే రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీ బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తున్నాం మేము, అంతే. క్వార్టరీ ఏంటి? సరే ఆయన ఉన్నప్పుడు చెప్తే బాగుండేది. అది ఆయన ఉన్నప్పుడు అందరూ అదే అనేవారు. క్వార్టరీ ఉంది అని ఈయన కూడా క్వార్టరీలో ప్రథమలు అనేవారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంకోటి ఏంటి అలాగా? సరే ఇవన్నీ కూడా అంటుంటారు, పోతుంటారు. అవన్నీ కూడా నేను అలాంటి వాటికి నేను సమాధానం చెప్పను. ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ లైక్ దిస్ ఇలాంటి ఇష్యూలకి నేను అవును. అందుకేంటంటున్నావు? జీఎంసీ ఏమైంది? ఉంది కదా. ఆయన మాట్లాడినా నువ్వు మాట్లాడుతున్నావు. ఏది కరెక్ట్ ఇద్దరులో నాకు తెలియదు. మీరు చెప్పండి. నేను తరలించారు, వెళ్ళారు అనేది. తరలించడం అంటే పట్టుకొని తీసుకెళ్ళడం, వెళ్ళడం అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళడం. రెండిట్లో అదే రెండిట్లో ఏదో ఏవి చూపెట్టారు టీవీలో? టీవీలో ఏవి చూపెట్టారు మీరు? బస్సు ఎక్కి తీసుకెళ్ళారా లేకపోతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళారా? అది కాదు. ఇంకోటి ఏంటంటే ఏదేమైనా సరే ఒక మంచి ఆలోచనతో ఉండి, ఒక దృక్పథంతో ఉండి దగ్గర అయితే ఏదైనా చేయొచ్చు. ఒక దుర్మార్గం ఆలోచనతో, ఒక దుష్ట ఆలోచనతో ఉన్న దగ్గర కొద్దిగా మనం కూడా అతిగా ఆలోచన చేసుకుని వాటిని తట్టుకోవడానికి ఆలోచన చేసుకుని చేయాలి. కాబట్టి ఇవాళ పరిస్థితులు జరుగుతున్నవి. ఇక్కడ ఒక మంచి సాంప్రదాయం లేదు కాబట్టి తప్పదు. అందుకు వెళ్ళారు, అందరూ హ్యాపీగా కూర్చుంటారు. మళ్ళీ డేట్ ఇస్తే అప్పుడు వచ్చేస్తారు. ఏమైంది? ఏ విధంగా ఎదుర్కోవడం ఏంటి? పెట్టుకున్న వాళ్ళు చూసుకోవాలి. ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు మేము చూసుకోవాలా? అది జీవీఎంసీలో సంఖ్యాబలం ఎంత, ఏ పార్టీ ఎన్ని గెలిచిందో తెలుసు కదా తమకి. అవిశ్వాసం పెట్టినప్పుడు దాన్ని ఇచ్చుకోవాల్సింది వాళ్ళ మేమా? మాది కాదు కదా. వాళ్ళు తీసుకోవాలి కదా నిర్ణయం, మేం కాదు కదా. దాన్ని ఇచ్చుకోవాల్సింది వాళ్ళు. మాకు సంబంధంలే. ఏం పోయారో ఉన్నారో నాకే తెలుసు. నాకే తెలుసు. మన ఎవరో ఒక 6 5 పార్టీ మారినారు, పోతారు. ఏముంది? వాళ్ళతో అయిపోలేదు కదా. ఇంకా వాళ్ళతో అయిపోలేదు కదా. నేను దాన్ని పెద్దగా పట్టించుకోవట్లే. ఏది ఇవి జాయినింగ్ని రెండింటిని కాదు, జాయినింగ్ని నాన్ని పట్టించుకోవట్లేదు బ్రదర్. నువ్వేది పట్టించుకున్నా చెప్పు, నేను అది పట్టించుకోవడం మానేస్తా. అడిగి చెప్తాను. అడిగి వెళ్తారు, నాకేం తెలీదు. వీళ్ళు ఎక్కడికి పంపిస్తున్నావు చెప్తూ? ఉన్న వాళ్ళని ఎక్కడ పంపిస్తున్నావు నువ్వు? ఎప్పుడు? ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ హోటల్లో ఉన్నారు? ఇంట్లో ఉండకంట. 1 వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? 2 చూద్దాం. ఇంకా వెయిట్ అండ్ సీ. ఇదంతా మా అమ్మలు చెప్తున్నాడు, అంతా టైలరే కదా అవుతుంది అని. ఇంకా ముందు చాలా టైం ఉంది కదా. ఇంకా కలెక్టర్ గారు డేట్ ఇవ్వాలా, ఇచ్చిన తర్వాత అవుతుంది, అయిన తర్వాత అవుతుంది. ఏం పోతుంది అది కాదు. ఇప్పుడు మా క్యాండిడేటు ఒక బీసీ మహిళ, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ. ఈ విశాఖపట్నంలో ఎప్పటి నుంచో మాకు వచ్చి ఒక ప్రత్యేకంగా ఒక స్థానం కావాలంటే ప్రథమ పౌరాలుగా ఆవిడని ఎంపిక చేసి వైసీపీ పార్టీ ఆ రోజు పెట్టింది. సరే ఆవిడ దించేయాలా? యాదవులు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, యాదవ మహిళ ఉండడానికి వీలు లేదు, బీసీ మహిళ ఉండడానికి వీలు లేదంటే ఓకే.